మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమా మెడికల్ కాలేజీ వద్ద కొందరు ఆందోళన చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేస్తుందని, తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు. దీంతో పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 796లోని 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాల తమ భూమిలో రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూరు మాజీ సర్పంచ్ కళ్యం ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించి అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ ఈ రెండు కూడా ఆక్రమించి ఇన్ని రోజుల పాటు నిర్మాణాలను చేపట్టారంటూ కూడా గతంలోనే ఉద్యోగులు ఫిర్యాదు ఇవ్వడంతో ఆ పోలీస్ స్టేషన్ లో అనురాగ్ యూనివర్సిటీకి చెందినటువంటి సిబ్బంది పైన కేసులు కూడా నమ్మడం జరిగింది. ఆ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందిస్తూ ఒక నోట్ రిలీజ్ చేయడము, ఆ తర్వాత మీడియాకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, తను ఎక్కడ కూడా గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ గాని అనురాగ్ యూనివర్సిటీ గాని ఇప్పుడు కాదు 25 ఏళ్ల నుంచి ఇది అనుమతులు పొంది సక్రమంగా కట్టినటువంటి భవనాలని, ఎక్కడ కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్స్ గానీ బఫర్ జోన్స్ లో గానీ ఈ కట్టడాలని చేపట్టలేదంటూ కూడా నిన్న అనురాగ్ యూనివర్సిటీకి చెందినటువంటి అధినేత, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇష్యూ కొనసాగుతుండగా ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కసారిగా ఈ బాధితుడిపైకి దాడి చేస్తా ఉన్నారు. సతీష్ రెడ్డి అనే ఒక వ్యక్తిపై కూడా తీవ్రంగా దాడి చేసినటువంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. నీలిమా మెడికల్ కాలేజ్ కి చెందినటువంటి ఈ ఏరియాలో కొంతమంది వ్యక్తులు వెంకటాపురంకి చెందినటువంటి నీలిమా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి అక్కడ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నిర్మాణం చేసేటప్పుడు తమ భూములని బలవంతంగా లాక్కొని తమకు ఎలాంటి రిజిస్ట్రేషన్ డబ్బులు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వాటిని కబ్జా చేసి దాన్ని ఆక్రమణకు గురి చేశారన్నట్టుగా కూడా బాధితులు ఈ రోజు వచ్చి వెంకటాపురంలో ఉన్నటువంటి నీలిమా మెడికల్ కాలేజ్ ముందు ఆందోళన వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనైనటువంటి కాలేజ్ యాజమాన్యం, దాంతో పల్లా రాజేశ్వర రెడ్డి స్వయాన సోదరుడు ఒక్కసారిగా బయటకు వచ్చి ఎవరైతే ఈ ఆందోళన చేపడుతున్నటువంటి వ్యక్తులపై కూడా దాడి చేయడము, ఇద్దరు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకోవడము, తోపులాట అక్కడ సంభవించడంతో ఐటీ కారిడార్ పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపుకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. వెంకటాపురం గ్రామ పంచాయతీ చెందినటువంటి సర్వే నెంబర్ 796 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో రిజిస్టర్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాలు తమ భూమిలో రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులు కలిసి ఆక్రమించారని కుంట్లూరు మాజీ సర్పంచ్ కళ్యం ప్రభాకర్ రెడ్డి, వీరందరూ సతీష్ రెడ్డి, వీరందరూ కూడా పెద్ద మొత్తంలో అక్కడ ఆందోళన చేపడుతున్నటువంటి క్రమంలో సొంత తమ్ముడైనటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి సోదరుడు ఒక్కసారిగా వీరిపైన దౌర్జన్యం చేస్తూ మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి పైన ప్రైవేట్ సైన్యాన్ని పంపి మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తనపై దాడికి పాల్పడుతూ అతను అక్కడి నుంచి కూడా నెట్టేసి ఆ ప్రాంగణం నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి వైపు కూడా హైడ్రా పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది, పూర్తి స్థాయిలో రిపోర్ట్ తెప్పించింది. అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించి ఈ రెండు వ్యవహారాల దానిపై కూడా ఇప్పటికే రిపోర్ట్ కూడా తెచ్చి త్వరలో ఈ కూల్చివేతల ప్రక్రియ ఉండబోతుంది అన్నటువంటి టైంలోనే పల్లా రాజేశ్వర రెడ్డి హైకోర్టుకు వెళ్లడము, కోర్టు కూడా ఈ చట్టపరంగా ప్రొసీడింగ్స్ ఫాలో అవుతే ఈ కూల్చివేతలు జరపాలంటూ కూడా కోర్టు ఇప్పటికే ఆదేశించినట్టుగా సమాచారం అందుతుంది. బిందు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నేను చెప్పిన నువ్వు సంపాదించుకో, కాలేజీ పెట్టుకో, నేను ఇక్కడ లోకల్ రంగారెడ్డి జిల్లా, నాకు గుంటూరు వాస్తవనే. మీరు జనగామకి వెళ్ళి వచ్చి అంత తెలివి ఉంటే నేను గుంటూరులో నాన్ సర్పరపట్ ఎంజాయ్ చేసిన భూమి ఎక్కడుందో ఏముందో నాకు తెలియదా?
ఈయన తప్పుదో పట్టించి వీళ్ళు ఇక్కడ వస్తారా, ఈ నా రోడ్డుకుంది, నా సామ్రాజ్యము, నేను కొనుక్కున్నా, నా కాలేజీ ముంగట 50,000కే ఇచ్చిపోవాలి, నేను సీఎం పక్కన ఉంటా, నా పొజిషన్ ఉంది, నేను ఎమ్మెల్యే అయినా, నేను మినిస్టర్ అయితా లేకపోతే అని చెప్పి ఆ రోజు కూడా నా జనగామ ప్రజలకు ఏం చేసిండు? ఆ రోజు మినిస్టర్ అయితే అని చెప్పి 60-70 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా పెద్ద ఎత్తున అయితే పందుకోకుండా చూడుకుందామని చెప్పి ఆలోచనతో అయ్యిండు. ఏ టైమో బాగుంది, ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇటువంటి వాళ్ళకి వస్తే ఇక్కడ మా సుంటోళ్ళకు రూపాయి ఇచ్చేది కాదు, కాలేజీ వాళ్ళకు 4 లక్షలు వసూలు చేసేటోడే. నేను చెప్పిన నువ్వు సంపాదించుకో, కాలేజీ పెట్టుకో, నేను ఇక్కడ లోకల్ రంగారెడ్డి జిల్లా, నాకు గుంటూరు వాస్తవునే. మీరు జనగామకెళ్ళి వచ్చి అంత తెలివి ఉంటే నేను గుంటూరులో నాన్సర్ ప్రాపర్టీ ఎంజాయ్ చేసిన భూమి ఎక్కడుందో ఏముందో నాకు తెలియదా? ఈయన తప్పుదో పట్టించి వీళ్ళు ఇక్కడ వస్తారా, ఈ నా రోడ్డుకుంది, నా సామ్రాజ్యము, నేను కొనుక్కున్నా, నా కాలేజీ ముంగట 50,000కే ఇచ్చిపోవాలి, నేను సీఎం పక్కన ఉంటా, నా పొజిషన్ ఉంది, నేను ఎమ్మెల్యే అయినా, నేను మినిస్టర్ అయితా లేకపోతే అని చెప్పి